మాతృదేవోభవ. అమ్మా లక్షలు వీక్షకుల్గలరు, అమ్మా లక్షలు వీక్షకుల్గలరు, నా కష్టావధానము కాదమ్మా కాదు నవావధానమిది, నీ ఆశీస్సులన్ వేడెదన్ నిమ్మానంబున ధైర్యమున్ నిలుపుమా, నీ పాద పద్మములే సొమ్ముల్ నాకు కుశాగ్రబుద్ధి నిడుమా, శ్రోతల్ ప్రశంసింపగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1932 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 632 భాగానికి స్వాగతం పలుకుతాం. మనం 858 నామంలో ఉన్నాం. కల్పనారహితాయై నమః. కల్పన అనే మాట మనకు అర్థం కావాలంటే కల్పం అనే మాట చూడాలి. శ్వేతవరాహ కల్పం, మేఘవాహన కల్పం, పద్మకల్పం అన్నీ కల్పాలే అన్నారు. ఎందుకంటే ఇదంతా కల్పన. కేవలం భగవంతుని యొక్క కళ్ళల్లోంచి జరిగిన కల్పన. అమ్మవారి విషయంలో, శివుడి విషయంలో, విష్ణువు విషయంలో, ముగ్గురు విషయంలోనూ అందుకు తార్కాణాలు ఉన్నాయి మనకి. కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాగంజాత భవండ కుంభకు అని భాగవతం మొదటి పద్యంలోనూ ఉంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవికేసి విలాసంగా చూసినటువంటి చూపులలోంచి ఈ ప్రపంచం పుట్టింది. వినాయకుడు ఎలా పుట్టాడయ్యా? కామేశ్వర మహాలోక మహాకల్పిత శ్రీగణేశ్వర. కామేశ్వరునికేసి అమ్మవారు చూసింది. ఆయన కళ్ళల్లోంచి వినాయకుడు పుట్టాడు. విశ్వక్సేనుడు ఎలా పుట్టాడయ్యా? కాశీనగరానికి ఒక కాపలా మనిషి కావాలన్న ఉద్దేశంతో ఈశ్వరుడు పార్వతీదేవికేసి చూశాడు. పార్వతీదేవి నేత్రాల్లోంచి విశ్వక్సేనుడు పుట్టాడు. పార్వతీదేవి నేత్రాల్లోంచి విశ్వక్సేనుడు పుట్టాడు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. శివుని యొక్క ముఖంలోంచి వినాయకుడు పుట్టాడు. విష్ణుమూర్తి యొక్క కళ్ళల్లోంచి ఈ సృష్టి అంతా పుట్టింది. అంటే కళ్ళల్లోంచి పుట్టింది ఏమిటి? కళ. అంచేది సృష్టి కళ. శంకరాచార్య చెప్పింది పరమసత్యం, బ్రహ్మసత్యం, జగన్మిథ్య తీసేయి. ఇది కళ అని గ్రహిస్తే తప్ప మనకి జీవితం అర్థం కాదు. జీవితంలో ఉండే దుఃఖాలేవి తీరవు. ఇది నిజం అనుకుని ఆ కోరికలను తీర్చుకోవడం, ఆ భయాలేవో పోగొట్టుకోవడం, ఈ ప్రయత్నాలు చేసినంతకాలం మనం మరింతగా బంధాల్లో ఇరుక్కుపోతూ ఉంటాం. ఊబిలో ఉన్నవాడు దాంట్లోంచి బయటపడడానికి ఏదన్నా ఒకటి పైన ఆధారం దొరికితే పైకి ఎగరాలి, కానీ దాన్ని ఇలా కెలుక్కోవడం మొదలు పెడితే ఇంకా కిందకి వెళ్ళిపోతాడు. సరిగ్గా మనం జీవితాల్లో చేస్తున్నదంతా ఈ కెలుక్కోవడమే. ఒక కొలిక్కి తీసుకురావడం కాదు, కెలుక్కోవడమే చేస్తున్నాం మనం. ఇది అయిపోతే, అది అయిపోతే, ఈ భయం తీరిపోతే, ఈ కోరిక తీరిపోతే, ఈ కారు ఒకటి కొంటే, ఆ భవనం ఒకటి కొంటే, ఆ పిల్లాడికి పెళ్లి చేసేస్తే ఇలా అనుకుంటున్నాం. అంతే. మనం తర్వాత సమస్యలు ఏమిటో ఆలోచించట్లా. తర్వాత ఉంటాయి. చేసేస్తే అయిపోయేది ఏం లేదు. ఇక్కడ పెళ్ళి ఒకటే అవుతుంది, మిగిలినవి అప్పుడు ఉన్నాయి. ఇది తెలియదు కాదు. ఇది మిథ్యాన్ని తెలుసుకోవడమే దీని నుంచి బయటపడమే. అంతే. బయటపడడం అంటే పనులు ఏం మానెక్కల, నడుస్తూ ఉంటాయి. వాటి మీద మన దృష్టి ఉండదు. నడిస్తే నడుస్తుంది, ఆగితే ఆగిపోతుంది. అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. అందుకే కల్పనారహితాయే నమః. ఈ కల్పనలకన్నిటికీ అతీతంగా ఉండే అమ్మవారికి నమస్కారం. ఎందుకని? ఆవిడ మొత్తం సర్వము ఏకాకారమైతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడ. అంతా ఒకటే ఆకారం అయిపోతే ఏ కల్పన లేదుగా. అదే అమ్మవారి యొక్క అసలు రూపం, అదే నిర్గుణం. దానికే మనకి అష్టావక్ర గీతలో చెబుతారు చక్కని మాట. మయి అనంతే చిదంబోధౌ ఆశ్చర్యం జీవవీచయః ఉద్యంతి ఘ్నంతి ఖేలంతి ప్రవిశంతి స్వభావతః. పరమాత్మతత్వం రూపం ధరించి మాట్లాడుతుంది అష్టావక్ర గీతలో కూడా. అక్కడి మాట ఉంటుంది. మయి అనంతే చిదంబోధౌ. నేను ఒక చైతన్య మహాసాగరాన్ని. ఆశ్చర్యం జీవవీచయః. నాలోంచి ఆశ్చర్యకరంగా ఈ జీవులు అనే కెరటాలు పుడుతున్నాయి.
ఉద్యంతి పుడుతున్నాయి, ఘనంతి నశిస్తున్నాయి, దెబ్బతింటున్నాయి, పుడుతున్నాయి, గిడుతున్నాయి, ఖేలంతి మధ్యలో కాసేపు ఆడుకుంటున్నాయి, ప్రవిశంతి తిరిగి నాలో ప్రవేశిస్తున్నాయి. స్వభావతగా ఇదంతి స్వభావ, నా ఆలోచన, భావం అంటే ఆలోచన, అంతకంటే లేదు. ఆ పరమాత్మ యొక్క స్వభావం, ఆయనలో కలిపిన సంకల్పం కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. అంచేత మనం కూడా అందులో ఓ నీటి బుడగ లాంటి వాళ్ళం. బుద్భుతప్రాయం అంటే అర్థం. నీటి బుడగ ఇలా పైన ప్రయాణం చేసేటప్పుడు బుద్ 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 అని శబ్దం వస్తుంది. అందుకే దాన్ని బుద్బుదం అన్నారు సంస్కృతంలో. బుద్బుదతీతి బుద్బుద అంతే. ఆ శబ్దాలు అలా ఏర్పడతాయి. మయి అనంతే చిదంబోధౌ ఆశ్చర్యం జీవవీచయ ఉద్యంతి ఘ్నంతి ఖేలంతి ప్రవిశంతి స్వభావతః. ఈ చిన్న నీటి బుడగ లాంటి జీవితం కోసం ఎన్ని రాగద్వేషాలకు లోనవుతున్నామండి, ఎన్ని మానసిక క్లేశాలు, శారీరక అనారోగ్యాలు తెచ్చిపెట్టుకుంటున్నామండి. వాటంతటవి వచ్చేవి కరోనా లాంటివి పక్కన పెట్టండి, మనం తెచ్చిపెట్టుకున్నవి ఎన్ని ఉన్నాయి. తీరుకొచ్చిన వాళ్ళని తలనొప్పి తెచ్చుకుంటున్నామే అనవసరంగా ఆలోచించి. అనవసరపు ఆలోచనలు అంటే 2-3 రకాలుగా ఉంటాయి. మనకి సంబంధం లేని ఒకటి, మనకి సంబంధం ఉన్నా కూడా మన చేతుల్లో లేనివి కొన్ని ఉంటాయి. ఇంకా మనం ఆలోచించి ఉపయోగం లేదు. అవతల వాళ్ళకి వదిలేయడం ఆ విషయాన్ని, ఏదో ఒకటి జరగని, నీ ఇష్టం. కానీ ఇంకా ఊరికి ఈ పిసుక్కుంటూ కూర్చోవడం వల్ల ఉపయోగమేం లేదు. ఇది అష్టావక్ర గీత మనకు చెబుతుంది. అంచేత కల్పనారహితాయై నమః. ఇప్పుడు 859వ నామం కాష్ఠాయై నమః. కాష్టం అంటే సాధారణంగా మనకు తెలుసున్నంత వరకు కొయ్య, అంతేనా? కాదు, ఇది ఆకారాంత శబ్దం. సాకాష్ఠ సాపరాగతి అన్నంత గొప్ప శబ్దం. మనం కూడా చూడండి, లోకంలో ఇది ఇంక అవినీతికి పరాకాష్ఠ అండి అంటాం, ఇంక ఇది ధర్మానికి పరాకాష్ఠ అండి అంటాం, వైరాగ్యానికి పరాకాష్ఠ అంటే ఇదేనండి, జ్ఞానానికి పరాకాష్ఠ అంటే ఇదేనండి. ఈ పరాకాష్ఠ శబ్దాన్ని అత్యున్నతమైనది, అంతకు మించింది లేదు అనే అర్థంలో మనం వాడతాం. అక్కడ వర్తిస్తుంది ఈ కాష్ఠ శబ్దం. అది తెలియాలంటే మనకు ఎలా తెలియాలి? కాల విభాగానికి సంబంధించి సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాల్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఈ కాష్ఠా శబ్దం ఏమిటో తెలుస్తుంది. ఎందుకంటే కాలంలో అతి సూక్ష్మమైన విభాగాన్ని సంస్కృతంలో కాష్ఠ అంటారు. కాల విభాగం అనేది ఎలా ఉంటుందో శ్రీనాథుడు కాశీఖండంలో చక్కని వచనంలో చెబుతాడు. ఎవరైనా కాస్త సభల్లో చెప్పాలనుకునేవాళ్ళు, ఎదుటివాళ్ళు వచ్చినప్పుడు కాస్త సమాసధాటితో చెప్పాలనుకునేవాళ్ళు ఆ కాశీఖండంలో ఉండే వచనంలో ఉండే ఆ వాక్యాన్ని కంఠస్థం చేస్తే చెప్పడం తేలికవుతుంది. శ్రీనాథుడు కాశీఖండంలో చెబుతాడు, ఈ కాలచక్రం అనేది ఎలా ప్రవర్తిల్లుతూ ఉంటుందో చెబుతాడు. త్రుటి నిమేష కాష్ఠ కళా ముహూర్త అహోరాత్ర పక్ష మాసర్త్వయన సంవత్సర యుగ యుగ సంధ్య సంధ్యాంశ మన్వంతర కల్ప మహాకల్పాది భేదం వై కాలచక్రంపు ప్రవర్తిల్లుచుండును అంటాడు. ఈ ఒక్క వాక్యాన్ని కంఠస్థం చేస్తే మొత్తం 17 రకాల కాల విభాగం తెలుస్తుంది, ఒక మెట్టు మీద మెట్టు. నిమేషం మనకందరికీ తెలుసు. నిమేషం అంటే మన గడియారంలో నిమిషం కాదు, ఇది నిమిషం, అది నిమేషం. కాస్త తేడా అనుకుందాం మాటను బట్టి. నిమేషం అన్నదాన్ని మన ప్రాచీనులు ఏమన్నారు అంటే రెప్పపాటు అన్నారు. అందుకే దేవతలను అనిమిషులు అన్నారు, వాళ్ళకి ఆ నిమేషత్వం ఉండదు కాబట్టి, రెప్పపాటు ఉండదు కాబట్టి. ఆ నిమేషంలో సగాన్ని త్రుటి అంటారు. రెప్పపాటు తెలుసు మనకి, లెక్క వేయదు, ఒక ప్రమాణం ముందు ఉండాలి కదా. రెప్పపాటు ఒక ప్రమాణం. రెప్పపాటుకి ఏముందండి, రెప్పపాటులో జరిగిపోయిందమ్మా అన్నారు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా జీవితం అన్నాడు మహాకవి. అంటే కన్ను తెరవడానికి మూయడానికి తేడా ఏమిటి? రెప్పపాటే కదా జీవితం, రెప్పపాటేనా? ఎందుకు అంత తాపత్రయపడిపోతున్నావు దాని గురించి? ఉంటే ఏం పోతే. ఆ తెగింపుకు వస్తేనే బాగుంటుంది మనస్సు, అప్పుడే సుఖంగా ఉంటాం. ప్రతిదానికి కంగారు పడిపోకూడదు, ఏదో ఒకటి జరుగుతుంది పోనే. మనకి ధర్మం అనిపించింది, ఏదో చర్చించాం, నిర్ణయం తీసుకొని చేసేద్దాం, ఇంకేదో ఒకటి. కానీ లేకపోతే ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, ఎప్పటికీ తెమలదు ఇది. ఈలోపు మన అంచనాలకు అతీతంగా జరిగిపోతుంది. అప్పుడు అయ్యో 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 మనం అనుకుంటుండగానే జరిగిపోయిందమ్మా, అది ఇంకేస్తావు, ఎందుకు అనుకున్నా కూర్చొని 3 గంటల పని లేక.
అవతల నిర్ణయాలు తీసుకునే వాళ్ళు వేగంగా తీసుకుని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ జీవితాలు వాళ్ళు నిర్ణయం చేసేసుకుంటుంటే మనం ఎందుకు ఇక్కడ ఊరికే మల్లగొల్లాలు పడేది, అది వాళ్ళకే వదిలేసేది. ప్రతి సమస్యలోనూ మనమే పనిగట్టుకుని కల్పించుకుని పరిష్కరించాలని ఏముండదండి. ఎదిగిన వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళు నిర్ణయించుకుంటే హాయిగా శుభం పోయా సమస్త సన్మంగళాన్ని భవంతు అంతే. అస్మిన్ సమయే నవగ్రహాణం ఆనుకూల్య స్థితి ప్రాప్తిరస్తు అయిపోయాయి. వాళ్ళు బాగుండమే కదా మనకు కావాలి, ఇంకేమిటి. ఆ బాధ్యత వహించడం కూడా వారికే ఉన్నప్పుడు చింతే లేదు కదా, ఎందుకు చింత. ఏదో ఒక వస్తువు కొనాలనిపించింది, మన దగ్గర డబ్బు లేదు, మంచిది, అప్పు చేసుకోవడం ఎప్పుడూ తప్పే. ఆ వస్తువు మీద కాంక్షే తగ్గించుకోవాలి. డబ్బు లేదు కానీ కొనకపోతే ఎలాగంటే అప్పు చేయాల్సి వస్తుంది, మరి అప్పు తీర్చలేము. అందులో ఇదివరకు ఏదైనా ఉద్యోగాలు ఇవన్నీ కాస్త ఖచ్చితంగా ఉండేవి, ఏం లేవు ఇప్పుడు. దేశంలో ఇప్పుడు 6 కోట్ల మంది పైన ఉన్నారు, 23% నిరుద్యోగిత. చాలా కష్టం ముందు. ఇక ముందు అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు, అక్కడే లేదు, మనకెవడిస్తాడు. తాదూరణ సందు లేదు, మెడకో డోలని అయిపోయినాయి. అన్ని ఆశలు అడుగంటిపోయినాయి కరోనా దయ వల్ల. ఇప్పుడు ఇంతగా కరోనా వ్యాపించినా ఇంకా ముందు ఎలా ఉంటుందో తెలియకపోయినా ఎవరు బతకగలరు అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నవాడు హాయిగా బతకగలడు. ఎందుకంటే ఆ 3 ఉన్నవాడు ఎప్పుడు సమస్యలో సవాళ్ళు తీసుకోడు, అవకాశం తీసుకుంటాడు. దాన్ని ఎదుర్కోవడానికి, అదంత తీవ్రమైన సమస్య అయినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర ఉండే అవకాశాలు ఏమిటో చూస్తాడు. అభిమన్యుడికి చిట్ట చివరి స్థితిలో ఒళ్ళంతా నెత్తురు కారిపోతూ ఉంటే తనొక్కడు తప్ప ఎవరూ లేని అసహాయ కాదు నిస్సహాయ స్థితిలో ధనుస్సు విరిగిపోయి బాణాలన్నీ ముక్కలైపోయి రథం విరిగిపోయి సారథి చనిపోయి అందరూ కూలిపోయి అన్ని ఆశలు కూలిపోయిన స్థితిలో చుట్టూ చూశాడు, దాన్ని ఎదుర్కొందుకు రథచక్రం దొరికింది, రథచక్రంతో విక్రమించాడు, చరిత్రలో మిగిలిపోయాడు. అప్పుడు కూడా దుశ్శాసనుడు కొడుకు ఎదురొస్తే వాడిని చంపితను చచ్చాడు, ఊరికే చావలేదు. రాసపేనుకు తోడు లేనిదే పోదనే సామెత అప్పుడు వచ్చింది. వాడిని చంపితను చచ్చాడు. వీరుడురా పోయేటప్పుడు కూడా ఒకడిని పొడిచే పోయాడురా. వీరుల గురించి మాట్లాడలేదు, రౌడీల గురించి కాదు, అపార్థం చేసుకోకండి. ధర్మం కోసం పోరాడే అభిమన్యుడు వేరు, యధవ రౌడీలు వేరు. అందుకే బతికితే భీష్ముడిలా బతకాలి, పోతే అభిమన్యుడిలా పోవాలి. ఎందుకు ఈ మధ్య రకం బతుకూరికే? సంపూర్ణ జ్ఞానాన్ని పొందే వరకు 257 సంవత్సరాల బతికి విష్ణు సహస్రం చెప్పేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు. సంపూర్ణ జ్ఞానంతో, పరిపూర్ణ అద్వైత జ్ఞానంతో చెప్పాడు దాన్ని. బతికితే సుదీర్ఘకాలం బతికితే అలా బతకాలి. అన్నేళ్ళు బతికి మళ్ళీ అజ్ఞానంలో ఉంటే ఇంకెందుకు? లేదు, 17-18 ఏళ్ళ కానిచ్చేయి, దుకాణం ఎత్తేయి, ధర్మం కోసం పోయాం. భగత్ సింగ్ అంతే, చంద్రశేఖర్ ఆజాద్ అంతే. అంతే, అలాగే వెళ్ళిపోవాలి. అది జీవితానికి లక్ష్యం. ఊరికే తేల్చుకోలేక పట్టుకోలేక అలాగ ముక్కుతూ మూలుగుతూ 100 ఏళ్ళు బతకడం గొప్ప విషయం ఏం కాదు. అవి కావాలంటే ముందు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండాలి. ఇవాళ భారతీయుల్లో లాక్డౌన్ వచ్చినా కూడా చాలామంది ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మన సంస్కృతిలో ఎంత నిరాడంబరంగా బతకగలవా అని చూస్తాం. ఆ నిరాడంబరంగా బతకడం ఎలాగో లాక్డౌన్ మనకి నేర్పేసింది. నా మటుకు నేను ఆశ్చర్యపోయాను. 2 నెలల పాటు 60 రోజుల పాటు నేను పంచె కట్టలేదు, ఉత్తరయ్యం వేయలేదు, ప్యాంటు చొక్కా వేయలేదు. కేవలం లుంగీ బనీతో గడిచిపోతే నాకు అనిపించింది ఏదో 20 పంచెలు అనుకుంటున్నామని, అవి మాత్రం అవసరమా అనిపించింది. ప్యాంటు చొక్కా వేయకుండా 60 రోజులు గడిపేశాం. 60 ఏళ్ళు అయిపోయింది జీవితంలో, ఇంకేదో కొన్ని ఏళ్ళు బతుకుతాం, దీనికి ఇవన్నీ అవసరమా ఇంకా అనిపిస్తోంది. ఇంకా వైరాగ్యం పెరుగుతోంది. ఎందుకంటే జీవితం మనకి నేర్పింది అలా ఉండబోగా ఆనందంగా ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. గడప దాటకుండా 60 రోజులు గడిపేసామే, అసలు అనవసరంగా దాటుతున్నామేమో అప్పుడప్పుడు ఆలోచించుకోవాలి అనిపించింది నాకే. ఇలా అందరికీ చాలామందికి అనిపించింది. అంటే భారతీయులు ఇందులో అవకాశాలను చూశారు. ఇతర దేశాల వాళ్ళు ఎదుర్కొందాం, వచ్చేద్దాం, ఇచ్చేద్దాం ఎదుర్కొంటున్నారు. 3 నెలలు అయింది, ఏమీ ఎదుర్కోవట్లేదు. వాళ్ళ బాక్సింగ్ వాళ్ళే చేసుకుంటారు. ముష్టిఘాతం అంటే ఈ ముష్టిఘాతంతో ఈ ముష్టిఘాతం కొట్టుకుంటే వాడి పిడికిళ్ళే విరుగుతాయి. ముష్టి అంటే పిడికిలే కదా మరి. అందుకని ఈ ముష్టిఘాతం అంటే ఇలా ఇప్పుడు ఎవరినో గుద్దితే వాడికి తగ్గుతుంది, మనమే గుద్దుకుంటే ఏమవుతుంది, మనకే నెత్తులు వస్తుంది. అదే అవుతుంది ఇక్కడ. భారతీయ తత్వజ్ఞానం అంత గొప్పది. దాన్ని ప్రపంచానికి తెలియజేసిన కరోనాకి నమస్కారం.
ఇప్పుడు కూడా నమస్తే అయి పెట్టాలి, కరచాలనం కాదు. అంతే, ఏదైనా సరే మనకు ఒక అవకాశం అది. అందుకే మన దృష్టి ఎంతసేపు సూక్ష్మంగా ఉంటుంది. రెప్పపాటులో సగం త్రుటి. అంటే త్రుటి నిమేష కాష్ఠ కళ ముహూర్త అహోరాత్ర పక్ష మాసర్త్వయన సంవత్సర యుగ సంధ్యాంశ మన్వంతర కల్ప మహాకల్పాది భేదంపై కాలచక్రంపు ప్రవర్తిల్లును అన్నాడు. నిమేషం రెప్పపాటు అయితే నిమిషంలో సగం త్రుటి రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి. తకార రకార ఉకారాలు అంటే తువ్వాల్లో తూ రాసి కింద రావొత్తి ఇవ్వాలి, వృత్తం రాసేయకూడదు. త్రుటిలో జరిగిపోయింది అంటారు. అంటే అది నిమిషంలో సగం, రెప్పపాటులో సగం, అక్కడి నుంచి మొదలుపెట్టారు కాల. రెప్పపాటు లెక్క ఉంది కదా, దానికంటే ముందు త్రుటయ్య, రెప్పపాటులో సగం అంటే 2 త్రుటులు కలిపితే ఒక నిమేషం, 18 నిమిషాలు కలిపితే ఒక కాష్ఠ. 18 రెప్పపాట్లు, గడియారంలో నిమిషాలు కాదు, 18 రెప్పపాట్లు కలిపితే ఒక కాష్ఠ. 30 కాష్ఠలు కలిపితే ఒక కళ, 30 కళలు కలిపితే ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు కలిపితే ఒక అహోరాత్రం అంటే రోజు. ఆ రోజులు మళ్ళీ 15 కలిపితే ఒక పక్షం, 30 కలిపితే ఒక మాసం. ఆ మాసాలు మళ్ళీ 2 కలిపితే ఒక ఋతువు. ఆ ఋతువులు మళ్ళీ 3 కలిస్తే మాసాలు 6 అయితే అయనం, ఉత్తరాయణం దక్షిణాయనం. ఆ మాసాలు 12 అయితే, ఆ అయనాలు 2 అయితే సంవత్సరం. అటువంటి సంవత్సరాలు 4,32,000 అయితే కలియుగం, అది యుగం. ఆ పైన యుగానికి మధ్యలో యుగ సంధ్యాంశం. 4,32,000 సంవత్సరాలు అయితే కలియుగం, దానికి రెట్టింపు అయితే ద్వాపర యుగం, దానికి కలియుగం సంఖ్యకి 3 రెట్లయితే త్రేతాయుగం, 4 రెట్లయితే కృతయుగం. ఈ 4 కలిపితే మహాయుగం. ఏదైనా కానీ యుగం. యుగం తర్వాత కాలం యుగ సంధి, తర్వాత సంధ్యాంశ. 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పం, కొన్ని కల్పాలు కలిపితే ఒక మహాకల్పం. ఇది భేదం. దీని అంతటినీ ఒక్క వాక్యంలో చెప్పాడు శ్రీనివాసుడు. త్రుటి నిమేష కాష్ఠాకళ ముహూర్త అహోరాత్ర పక్ష మాసర్త్వయన సంవత్సర యుగ సంధ్యాంశ మన్వంతర కల్ప మహాకల్పాది భేదంపై కాలచక్రంబు ప్రవర్తిల్లు అన్నాడు. ఇందులో కాష్ఠ అనేది సరిగ్గా 18 రెప్పపాట్ల కాల భాగం అని కాశీఖండంలో చెప్పాడు. సూత సంహితలో ఇంకో చిత్రమైన మాట చెప్పారు ఈ కాష్ఠ గురించి. కాలానికి సంబంధించిందే కాదబ్బా, ఇది పరమాత్మ యొక్క తత్వానికి కూడా సంబంధించింది, ఇది కాస్త గమనించాలబ్బాయి అన్నారు. ఏమిటండి పరమాత్మ తత్వం ఏముంది ఇందులో అంటే, ప్రతీతం అప్రతీతం వా సదసత్య పరశివ ఇది వేదాంత వాక్యానాం నిష్ఠా కాష్ఠేతి కథ్యతే అన్నారు. ప్రతీతం అప్రతీతం వా, ప్రచారంలో ఉండొచ్చు లేకపోవచ్చు. సదసత్య పరశివ, అసలు ఉందనొచ్చు లేదనొచ్చు. ఏదైనా సరే ఆ పరమాత్మ యొక్క తత్వం ఉందే, దేని గురించి చర్చ జరుగుతుందో అది ఉందే, అది ఉంది అని వేదాంత వాక్యాలు చెబుతున్నాయి. ముందు ఆ శబ్ద ప్రమాణాన్ని నువ్వు నమ్మాలి. అన్నీ మనం చూసి స్వయంగా పరిశీలించి తేల్చుకుందామంటే వీలు కాదు లోకంలో. కొన్ని పెద్దలు చెప్పినవి నమ్మాలి, వారు అనుభవంతో చెబుతారు. మహానుభావుల జీవితాలు కొన్ని గ్రంథాలుగా వచ్చాయి. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వంటి వారివి. ఆ గ్రంథాల్లో ఉన్నది మనం నమ్మాలి. ప్రాచీన కాలపు ఋషులు కూడా 50 మంది ఋషుల జీవితాలు మహానుభావులు సద్గురు శివానందమూర్తి గారు 2 సంపుటాలుగా వేశారు. మార్గదర్శకులు మన మహర్షులు అని. వశిష్ఠాది మహర్షుల వ్యక్తిగత జీవితాలన్నీ ఉన్నాయి అందులో. వారి భార్య ఎవరు, తల్లి ఎవరు, పిల్లలు ఎవరు, అసలు ఆ జీవితం ఎలా నడిచింది, అందులో రాగద్వేషాలు ఏమిటి, తపస్సులు ఏమిటి, అన్నీ. ఒక్కొక్క మహర్షి జీవితం అచ్చులో కనీసం 20-30 పేజీలు వచ్చిందంటే ఎంత వివరంగా చెప్పారండి ఆ మహానుభావులు. నిజంగా కందుకూరు శివానందం గారు సద్గురు అంటే ఆయన. లోకానికి ఉపయోగపడే పని, కేవలం ఏదో ఉపదేశం ఉపన్యాసం ఇచ్చేయడం కాదు, అక్కడ ఒక గ్రంథ రూపంలో. అసలు భారతీయ మహర్షుల గురించి మనకి ఏం తెలుసు? మహా అయితే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు తెలుసు, దెబ్బలాడుకున్నారు కాబట్టి. అత్రి మహర్షి, ఓ దధీచి మహర్షి, ఆయన కుమారుడు పిప్పలాదుడు, ఎవరికి తెలుసు? ఎంతమందికి తెలుసు? ఏం జీవితం ఆ పిప్పలాదుడు! అసలు రావిపళ్ళు తిని బతికాడు ఆయన పసిగుడ్డుగా ఉన్నప్పుడు. అలా ఎంతోమంది మహర్షుల జీవితాలు, ఇవన్నీ మనకి మార్గదర్శకమే. అంచేత అటువంటి మహర్షులు చెప్పినప్పుడు నమ్మడమే. ప్రతీతం అప్రతీతం వా సదసత్య పరశివ. నువ్వేమిటి పరిశోధన చేసేది? చేస్తూ చేసుకో, ముందు నమ్ము. తెలియదు కాదు ఇది. ఇది వేదాంత వాక్యానాం నిష్ఠ సా కాష్ఠ, నిష్ఠా కాష్ఠేతి గచ్చతి. ఆ వేదాంత వాక్యాల్లో పరమ నిష్ఠ, విశ్వాసం ఉండడమే అదే కాష్ఠ. అంటే తత్వ నిష్కర్షే కాష్ఠ.
అందుకే లోకంలో కూడా పరాకాష్ఠ తీవ్రమైనటువంటి స్థితి. ఇంక అంతకంటే అల్టిమేట్ అంటామే ఇంగ్లీషులో, అల్టిమేట్ ఏం లేదు. ఇంకా దిస్ ఈజ్ అల్టిమేట్ అంటూ ఉంటారు. ఇంక ఇంతకంటే ఏం చెప్పరు. ఇది పరాకాష్ఠ. ఆ అల్టిమేట్ అన్నదానికి తెలుగు మాట పరాకాష్ఠ. ఇది పరాకాష్ఠ అండి, ఇంకేం లేదండి. చెడ్డకు కూడా వాడతారు. అయ్యి బాబోయ్ దారుణాల్లో ఇది పరాకాష్ఠ అండి, అవినీతికి ఇది పరాకాష్ఠ అండి. ఇంటి ఇంతకుమించి ఏం లేదు. ఇంకా అంతిమమైన హద్దు అది. కాష్ఠాయై నమః, ఆ అంతిమమైనటువంటి హద్దే అమ్మవారు, అదే భగవంతుడు. ఇక అంతకుమించి తెలుసుకోవాల్సిందేం లేదు. ఇప్పుడు 860వ నామం కాష్ఠ అకాంతాయై నమః. కల్పనారహిత కాష్ఠ కాంత కాంతార్థ విగ్రహ. ఇక్కడ కాంతాయై నమః అని చెప్పుకోవచ్చు, కానీ కాంతానామం ఇదివరకే వచ్చింది మనకి. 74వ శ్లోకం 329వ నామం. కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరద వామనయన వారుణి మద విహ్వల. అక్కడ కాంత వచ్చింది. అక్కడ ఆకర్షించేటువంటిది అనే అర్థంలోనూ, భార్య అనే అర్థంలోనూ, అన్ని రకాల అర్థాల్లోనూ కాంత శబ్దానికి అక్కడ చెప్పుకున్నాం. లలితా సహస్రంలో పునరుక్తి ప్రసక్తి లేదు కాబట్టి ఇక్కడ సవర్ణ దీర్ఘసంధి జరిగే అవకాశం ఉంది కాబట్టి అకాంత అని చెప్పుకోవాలి. అంచేత కల్పనారహిత కాష్ఠ అకాంత అని చెప్పారు. అకాంతాయే నమః. కాంత అంటే తెలుసునండి, స్త్రీ అంటాం, భార్య అంటాం, ఆకర్షించేది అంటాం, ఏదో అంటాం. ఈ అకాంత ఏమిటండి అన్నారు. దానికి ఇక్కడే కాస్త పండితుల యొక్క వ్యుత్పత్తి పరిజ్ఞానం అంతా పనిచేస్తుంది. ఒకటి కహ అంటే బీజాక్షరాల్లో ఏకాక్షర నిఘంటువులో సుఖం అనే అర్థం ఉంది. అంటే దానికి వ్యతిరేక పదాన్ని సృష్టించండి. అకహ అంటే దుఃఖం అని. కహ అంటే సుఖమైనప్పుడు అకహ అంటే దుఃఖం అవుతుంది కదా. ఇప్పుడు నాకహ అంటే స్వర్గం, సుఖభూమిని నాకహ అని ఎందుకన్నారు, నా అకహ అన్నారు. అంటే కహ నుంచి అకహ అనే పదం ఏర్పాటు చేయడం, అకహానికి ముందు నకారం చేర్చి మళ్ళీ నాకహ అనే పదం కొంచెం డొంక తిరుగుడే, కానీ సంస్కృతంలో వ్యుత్పత్తులు ఎలా ఉంటాయి. పండితులు శుభ్రంగా కడుపు నిండా భోజనం చేసి తమలపాకులు వేసుకుంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కహ అకహ నా అకహ అంటే మొత్తం మీద సుఖం. ఆ సుఖభూమి కాబట్టి నాకహ, నాకహ అంటే స్వర్గం. అందుకే అకాంతాయే నమః. ఇప్పుడు ఆ నాకహ అంటే సుఖమైనప్పుడు అకహ అంటే మరి దుఃఖం అవుతుందిగా. అకాంతాయే నమః సవర్ణ దీర్ఘసంధి అనమాట. అకా ప్లస్ అంత, అకాంత అంటే కాంత కానిదని అర్థంగా దుఃఖాన్ని అంతం చేసేది. సమస్త దుఃఖాలని అంతం చేసే శక్తి అమ్మవారికి ఉంది. ఇప్పుడు సమస్త దుఃఖాలు అంతం కావాలంటే ఎలా ఉండాలండి? ఆవిడేం వచ్చి కత్తి పట్టుకుని మన దుఃఖాలు అంతం చేయదు, పొరపాటు పడద్దు. అలా మనం ఫలితాలు కోరేవో చేస్తూ ఉంటే పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకని అలా కాకుండా ఆవిడ దుఃఖాలను ఎలా అంతం చేస్తుంది, మన అవగాహనను ఎలా మార్చుకుంటే దుఃఖం అంతం అవుతుందో 23:30 గంటల్లో సమస్త తత్వశాస్త్రాల సాక్షిగా చెబుతాను. సిద్ధంగా ఉందాం. సెలవు.